నమస్కారం. ఎస్ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. వికలాంగుల పునరావాస కేంద్రం అభ్యున్నతికి కృషి చేస్తున్న విశ్రాంత ఉపాధ్యాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని వికాసం వికలాంగుల పునరావాస కేంద్రంలో ఘనంగా అందుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ దివ్యాంగుడు ప్రవీణ్ కుమార్ హాజరై కేక్ కట్ చేసి వికలాంగులకు పండ్లు పంపిణీ చేసి వేడుకలను ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు అలాడి వెంగళరావు వారి తల్లి సత్యమ్మ, వారి అత్తమ్మ సత్యమ్మల జ్ఞాపకార్థం పునరావాస కేంద్రానికి 2 టేబుళ్ళు, బియ్యం వితరణ చేసిన అనంతరం నేడు ఒకరోజు భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్వయంగా మానసిక వికలాంగులకు భోజనాన్ని వడ్డించారు. మానసిక వికలాంగుల పాఠశాలలో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉందని సెంటర్ నిర్వాహకులు తెలుపగా విశ్రాంత ఉపాధ్యాయులు అల్లాడి వెంగళరావు ప్రతి నెల 500 రూపాయలు అందజేస్తారని, మొదటి నెల 500 రూపాయలను సెంటర్ నిర్వాహకులకు అందజేశారు. అలాగే సెంటర్ నిర్వాహకులైన శ్రీనివాస్ తాను కూడా ప్రతి నెల 500 రూపాయలు అందజేస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సామాజిక కార్యకర్త తుమ్మ రాజ్ కుమార్ మాట్లాడుతూ, మానసిక వికలాంగులను కన్న తల్లిదండ్రులే మోయలేని నేటి పరిస్థితుల్లో పునరావాస కేంద్రంలో నిర్వాహకులు వారందరినీ కన్న బిడ్డలుగా అక్కున చేర్చుకొని సెంటర్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నేడు అందుల దినోత్సవం సందర్భంగా ఒకరోజు పునరావాస కేంద్రంలో గడపడం సంతోషకరంగా ఉందని అన్నారు. యువ సంకల్ప ఫౌండేషన్ తరపున పునరావాస కేంద్రానికి అండగా ఉంటామని ప్రకటించారు. పునరావాస కేంద్రానికి 2 బల్లాలను వితరణ చేసిన గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. మానసిక వికలాంగులతో కలిసి అందుల దినోత్సవం రోజున సహపంక్తి భోజనం చేయడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. మానవతావాదులు పునరావాస కేంద్రానికి ట్రాన్స్పోర్టేషన్ కొరకు ఆర్థిక సహాయం అందించి ట్రాన్స్పోర్టేషన్కు అండగా నిలవాలని పిలుపునిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ ఎంఈఓ ఆరేపల్లి రాజయ్య, సెంటర్ నిర్వాహకులు శ్రీనివాస్, ఎన్హెచ్ఎస్ పాఠశాల కరస్పాండెంట్ అన్నమనేని స్వప్న సంతోష్రావు, యువ సంకల్ప ఫౌండేషన్ సభ్యులు రమేష్, సెంటర్ సిబ్బంది సరస్వతి, కల్పన తదితరులు ఉన్నారు. నేను 10th దాకా వెరీ గుడ్. ఈ గంటలు మీద మొత్తం ఇక్కడే ఉంటారు. ఫోన్ ఆటాలది అలా ఫోన్ ఆట ఏడుంది
గిన కొద్ది బుధగమని అర్థమందులో బుంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది ఎదిగిన కొద్ది బుధగమని అర్థమందులో ఉంది దూరం ఎంతో ఉందని దిగులు పడకునేస్తమా దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా భారం ఎంతో ఉందని బాధపడకునేస్తమా బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా సాగర వదనం వదలవగానే విషమే వచ్చింది విసుగు చెందగా కృషి చేస్తేనే అమృతమిచ్చింది అవరోధాల దేవుళ్ళు ఆనందనిధి ఉన్నది కష్టాల భారటి దాటిన వారికి సొంతమవుతుంది తెలుసుకుంటే సత్యమిది తలచుకుంటే సాధ్యమిది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది ఎదిగిన కొద్ది బొదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే ఏ గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. Prakash Raja Munganti. I am a BTech engineer and I am working for Coal India, but I have disabled for my both eyes were gone for 100%. So I am praying for the children who are disabled by hand, legs, and whatever it is that would be. So I am praying that is better why they are not doing anything. I am saying that he collectorate and DRA, DA must be see these people why they are this long too. ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా సార్, మీరు రేవంత్ రెడ్డి గారు అని కేసీఆర్ గారు మీకు ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నా, డిసేబుల్ పర్సన్కు ఎప్పుడు తక్కువ చూడకండి. మీరు ఒకటే విషయం చెప్తున్నా, నా డిసేబుల్ నేను 100% బ్లైండ్ నేను, కానీ నేను బతున్నా. అందరి పరిస్థితి అట్లా ఉండదు. కానీ మీరు ఏమని చేసి కొంచెం వీళ్ళకు ఫండ్స్ వచ్చేటట్టు చేయండి. లేకపోతే నేను నా సెంట్రల్ గవర్నమెంట్ తరఫున నేను ఏం చేయాలో నేను చేస్తా. ఇక్కడికి వచ్చిన పెద్ద వాళ్ళందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ఈ రోజున అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం. సో ఆ సందర్భంగా ఇక్కడ మన రాజ్ కుమార్ సార్, అట్లానే మా మేడం స్వప్న మేడం, సో మొన్న మేడం గారు నన్ను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో వీళ్ళని అందరినీ చూసి ఈ రోజున వీళ్ళతో పాటు ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళకి కొన్ని ఫ్రూట్స్ తీసుకొని రావడం జరిగింది. సో అంతే. ఇంకా విచ్చేసినటువంటి రాజ్ కుమార్ మరియు ఈ సింగరేణి నుంచి వచ్చినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వారు మిగతా వచ్చినటువంటి ఇద్దరందరికీ నా యొక్క నమస్కారం. మరియు ఈ వికలాంగులను చూసిన తర్వాత నాకు కూడా నా అంతరాత్మ చెల్లించిపోయింది. ఇట్లాంటి పిల్లల్ని వాళ్ళని ప్రతిరోజు వాళ్ళ తల్లిదండ్రులకు చాలా ఇబ్బంది కలుగుతుందని ఉద్దేశంతో ఇక్కడ వంటకు కావాల్సినటువంటి 2 టేబుల్ కావాలంటే అంటే వాటితో పాటు మా కిర్చేజులు, మా తల్లి అల్లాడి సత్యమ్మ మరియు మా అత్తమ్మ కరుకుంట సత్యమ్మ గారి పేరు మీద మేము ఈరోజు ఒక 20 కిలోల రైసు, దాంతోపాటు ఇవాళ భోజనం, పిల్లలందరికీ భోజనం కూడా తినిపించడం జరుగుతుంది. మరియు ఇక వచ్చే రోజుల్లో
నాకు తోచినట్టు నెలకు కొంత సహాయం కూడా థ్యాంక్ యూ సార్. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా సుల్తానాబాద్ పట్టణంలోని మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో ఈ యొక్క ఈ ఆంగ్ల దినోత్సవ వేడుకలు, ప్రపంచ ఆంగ్ల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ రోజు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని సుద్దాల గ్రామస్తులైనటువంటి సత్తమ్మ గారి, అంటే ఇద్దరు సత్తమ్మ గారులు, వారి సత్తమ్మ గారి జ్ఞాపకార్థం ఈ రోజు టేబుల్, 25 కిలోల బియ్యము, ఈ రోజు భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే సింగరేణి నుండి వచ్చిన మా అన్నగారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, తను ఫుల్ హ్యాండిక్యాప్ అయినప్పటికీ కూడా తన ఆత్మస్థైర్యాన్ని ముందు పెట్టి వీళ్ళందరికీ ఆత్మస్థైర్యం నింపే విధంగా ఈ రోజు వీడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం నేను చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే అలాంటి వ్యక్తులను చూసి మన ఆదర్శాన్ని తెచ్చుకోవాలి. మన కాళ్ళు చేయాలి అన్నింటి కూడా ఏం చేయలేని పరిస్థితులలో మనం ఉన్నాం. అలాంటిది నేను అంగవైఫల్యం నాకు ఉన్నది, నేను కాదు, నేను ఈ రోజు ఏ స్థాయికైనా ఎదుగుతానని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం ఆ అన్నగారు. అలాగే మా తమ్ముడు రంజిత్, తనకు కళ్ళు కనిపించకుండా ఏ రోజు పెన్ను పట్టుకొని రాయకుండా కూడా ఇంత మంచి పాట మౌనంగానే ఎదగమని, అంటే ఈ రోజు ఒక మొక్క ఎదగడానికి ఎవరు అవసరం లేదు, ఒక చెట్టు నాటడం వల్ల అది వృక్షంగా మారుతుంది. దానికి నిలువెత్తు నిదర్శనం రంజిత్, ఇక్కడ చిన్నారి పిల్లలు వీళ్ళందరినీ ఈ విధంగా చూస్తున్న ఇక్కడ సిబ్బంది అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కన్న తల్లిదండ్రులే మాకెందుకు పుట్టారు మా కడుపులా అని బాధపడి వాళ్ళను ఎక్కడో దూరంగా ఉంచే పరిస్థితుల్లో తీసుకొచ్చి సెంటర్లో ఉంచి తల కొడుకుగా, తల బిడ్డగా, తన కడులాగా, అంటే వాళ్ళ కడుపులో పుట్టినట్టుగా భావించి వాళ్ళందరినీ సొంత కుటుంబంగా భావించుకుని ఈ రోజు ఈ స్థాయికి తీసుకొస్తున్న వీళ్ళందరికీ నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రానున్న రోజులలో మా యువ సంకల్ప ఫౌండేషన్ వీరికి పూర్తి మద్దతుగా ఉంటుంది. గత కొద్ది సంవత్సరాలుగా వీరికి అన్ని సహాయక సహకారాలు అందిస్తున్నాం. ఇంకేమైనా లోటుపాట్లు ఉంటే దాతలు ముందుకొస్తే అన్ని చేయడానికి కూడా సిద్ధం. ఈ రోజు మాకు ఈ సహాయ సహకారాలు అందించిన సుద్దాల గ్రామస్తులు, మా గురువు గారు, మా వదిన గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పచ్చు. స్వచ్ఛమైన అప్పంచి ఇప్పటి వరకు కూడా నిర్వీరంగా తమకు చూసిన విధంగా ఏదో విధంగా సాయం చేసుకుంటూ వస్తున్నారు. వారు రానున్న రోజుల్లో భగవంతుడు మంచి భవిష్యత్తు ఇచ్చి ఇంకెంతో సహాయ సహకారాలు అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తాను అంటే రిటైర్డ్ ఉపాధ్యాయులు, వాళ్ళు తను తోచినంత ఎంతో అంత సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ఇలా ఇంకా వాళ్ళని ముందుకు వచ్చి ఈ పిల్లలకి ఎంతో అంత సహాయ సహకారాలు అందించి వీళ్ళకైతే ఏదైతే లోటు ఉందో, ఇప్పుడు ఆటోకు కొంచెం బడ్జెట్ అవసరం ఉంది, ఆ బడ్జెట్ అనుగుణంగా ఎంతో అంత అంటే తోచినంత అందరూ అన్ని విధాలు ఇవ్వాలని లేదు. 100 రూపాయలు తోచినా కూడా 100 రూపాయలు వీళ్ళకి నేరుగా సహాయ సహకారాలు అందిస్తే నేను మనస్ఫూర్తిగా ఆశిస్తాను. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ తీసుకొచ్చి ఉంచడానికి ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఆ ట్రాన్స్పోర్టేషన్ ఇక ముందు ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి, సార్ లాంటి పెద్ద మనసు ఉన్నవారు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.